చాలామంది అండి మనం ఏమి ఎత్తుకెళ్తాము చనిపోయినప్పుడు అని అంటారు. మనం ఈ డబ్బు ఎత్తుకెళ్తామా, ఈ ఆస్తులు ఎత్తుకెళ్తామా, ఈ సంపదలన్నీ ఎత్తుకెళ్తామా, మనం ఏమి ఎత్తుకెళ్తాము పోయేటప్పుడు, ఎందుకు ఇంత ఆశ, ఎందుకు ఇంత ఇది అని అంటారు. కానీ మనమండి ఖచ్చితంగా ఎత్తుకెళ్తామండి. ఎలా అంటారా, ఇప్పుడు మనకి ఈ జన్మలో ఏది వస్తుందో, ఏది మనకు దేవుడు ఇస్తున్నాడో కొన్ని మనకు తెలియకుండానే ఇస్తాడండి. సంపద వస్తే ఆ రకంగా వస్తుందండి. అది ఎలా వస్తుందో తెలియదు, అవకాశాలు ఎలా వస్తాయో తెలియదు. అంతా దేవుడి మాయ అండి. కాబట్టి అది పూర్వజన్మలో మనము సంపాదించుకున్నది మళ్ళా వచ్చే జన్మలోకి వచ్చే ఛాన్స్ ఉందండి. అదే పెట్టి పుట్టిన వాళ్ళు అంటారు. పెట్టి పుట్టిన వాళ్ళు అంటే మనం పూర్వజన్మలో సంపాదించుకున్నది అంటే కష్టపడి సంపాదించిందండి. అది మెయిన్ ఏంటంటే మనం కష్టపడి సంపాదించుకొని జాగ్రత్త చేసుకున్నది ఎక్కడికి పోదండి, మన జన్మ జన్మలకు వస్తుంది. అంటే పూర్వజన్మలోది మనకి ఈ జన్మలోకి వస్తుంది, ఈ జన్మలోది వచ్చే జన్మలోకి వెళ్తుంది. విషయాలు కానీ, పుణ్యం కానీ, పాపం కానీ, ధనం కానీ, ధాన్యం కానీ, ధర్మం కానీ, ఇవన్నీ అండి జన్మ జన్మలకు వస్తాయి. మనకు దక్కాలనుకుంటే అది ఎట్లయినా దక్కుతుందండి. మనం ఎంత కాదన్నా మనము అది అనుభవించే తీరుతాం. కొన్ని అనుభవిస్తారండి కొంతమంది. వాళ్ళు అనుభవించేది ఎలా వస్తుంది అంటే పూర్వజన్మలో వాళ్ళు మిగుల్చుకున్నదే ఈ జన్మలో అనుభవిస్తారు. కాబట్టి పెట్టి పుట్టిన వాళ్ళు ఉంటారండి. మనం ఈ జన్మలో ఎంత కష్టపడి సంపాదించుకుంటే, మనం రక్తం ఓడ్చి సంపాదిస్తాం చూడు, అంటే మోసం చేసి కాదండి, మోసం చేసి సంపాదించిన అది నెక్స్ట్ జన్మలో దానికి మనము రుణం తీర్చాల్సి ఉంటుంది. దానికి మన దగ్గర ఇప్పుడు అప్పులు అయిపోతున్నాము, డబ్బులు పోగొట్టుకుంటున్నాం అని అంటాం కదా, అది ఈ జన్మ రుణం కాదండి. పోయిన జన్మలో మనం మోసం చేసి సంపాదించుంటాం. ఆ ఎంత సంపాదించుంటామో అది మనం ఒకవేళ చనిపోయే లోపల తీర్చలేకపోతే వచ్చే జన్మలో మనకు కట్ అయిపోతుందండి. అన్నిటికీ డబ్బులు ఉంటాయండి. అందుకనే కలియుగంలో వడ్డీ కాసుల వాడు మనకు దేవుడండి. అర్థమైందా? ఆయన లెక్కలు అవి. మీకు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ లెక్కలన్నీ అర్థమవుతాయి కదా.